హాయ్ అండి. నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోలో వచ్చేసి కాకరకాయ, సోయాబీన్ వేపుడు ఎంత బావుందంటే నిజంగా నోరు ఊరించేలా ఉందండి. ఈ కాంబినేషన్ మాత్రం ఒక్కసారి చేసి చూసారంటే నిజమండి. సూపర్ ఉంది నిజంగా. పసుపు, ఉప్పు, కారం, సోయాబీన్ ఇక్కడ అన్నీ రెడీ చేసి సిద్ధం చేసుకున్నాక పొడవుగా కట్ చేసుకున్నాక ఇక్కడ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు వేసేసి కాకరకాయ ముక్కలనేది వేసేసేయాలండి. కాకరకాయ ముక్కలు పొడవుగా, చిన్నగా త్వరగా ఏగిపోతాయన్నమాట. అందుకోసం ఇలా సన్నగా కట్ చేశానండి. ఈ ఈ ఏపిడి చేసుకోవడానికి మినిమమ్ 6 మినిట్ టు 7 మినిట్ లోపే మనకి ఈ ఏపిడనేది రెడీ అయిపోతుంది. మనం చేసే వాళ్ళని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు చేస్తే ఒక గంట కూడా చేయొచ్చు. కానీ నేను చేసే విధానం చెప్తున్నాను. నేను చేసినప్పుడు నాకు 6-7 నిమిషాలు పట్టిందండి. ఇవి సోయాబీన్ కూడా పక్కన కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు వేసి అవి వేడి నీటిలో వేసి తీసుకోవాలండి. తర్వాతే మనం ఆయిల్‌లో ఇలాగా కొంచెం చిటికెడు కారం, చిటికెడు ఉప్పు వేసామంటే కనుక ఇక్కడ ఈట్లికి కూడా పడుతుంది. సో, నేను అందుకోసమే ఇలా ఏసి పక్కనే మనకి ఫాస్ట్‌గా అవ్వాలని చెప్పేసి 2 స్టవ్‌లు ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందని నేననేది ఈజీగా చూపిస్తున్నాను మీకు. చూసారా? అలాగా మనకి ఆ పక్క 2 స్టవ్‌ల పైన ఆ పక్క అది, ఈ పక్క కాకరకాయ వేయించుకున్నట్లయితే గనక మన కాకరకాయ కూడా త్వరగా వేగిపోతదండి. నేను సన్నగా, పొడవుగా కట్ చేశాను కాబట్టి చక్కగా వేగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. చూసారా? ఎంత ఏగిపోయిందో? ఇలా వేగిపోయింది. ఒక బౌల్‌లో తీసుకొని సైడ్ పెట్టేసుకోండి. దీంట్లోనే మీరు కావాలనుకుంటే ఓ పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కారం వేసేసుకోండి. టమాటో. ఒక్క టమాటా పేస్ట్ కొట్టి అంటే మామూలుగానే పేస్ట్‌లా కొట్టేసి వేశారంటే గనక మనకి చాలా బావుంటదండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. పసుపు, కారం అన్నీ కూడా దీంట్లో తగినట్టు దీంట్లో వేసుకోండి. దాంట్లో తగినట్టు దాంట్లో వేసుకోండి. అప్పుడు రెండిట్లికి బ్యాలెన్స్ అనేది మనం చేయడానికి అవుతుంది. ఈ ఏపుడు మాత్రం నేను చెప్తున్నానండి. ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదలరు. దీంట్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువుంటుంది. డయాబెటిస్ వాళ్ళకి చక్కగా యూజ్ చేయొచ్చు. సో, ఈ రెసిపీ అంటూ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కాకరకాయ ముక్కలు వేగిపోయి సాఫ్ట్‌గా భలే ఉంటాయండి. ఆయిల్ అనేది కొంచెం తక్కువుంది. కానీ ఏగిపోతాయండి. మనం సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. అంతగానే ఏమీ లేదు. మనం ఇక్కడ టమాటాల్లో కూడా వేసాం కాబట్టి కవర్ అయిపోతుంది. మీరు కంగారు పడవలసిన అవసరం అస్సలు లేదండి. చక్కగా విజిలొచ్చేస్తుంది. గబగబా వండేయొచ్చు. వండిన వెంటనే కూడా మనం చక్కగా తినేయొచ్చండి. అంత బావుంటుంది. నాకైతే వండేటప్పుడే అంత ఇష్టమైపోయింది. ఆయిల్ అనేది తక్కువగా వేశాను. ఎందుకంటే దీనికి ఇలాగే బావుంటుందండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. సో, మీకు ఆల్రెడీ చూపిస్తాను. అయ్యో! చూసారా? ఇలా వేయించుకున్నారంటే కనుక మీరు చక్కగా ముక్కలనేది చక్కగా సిమ్‌లో వేయించుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఏపుడనేది సూపర్ రెడీ అవుతుంది. పక్కనైతే గనక ఇక్కడ టమాటా వేసాం కదా! ఒక్క టమాటా మనకి మిక్సీ కొట్టుకొని ఏదైతే వేసామో అది కూడా మనకి చక్కగా సిద్ధమైపోతుందండి. చూసారా? చక్కగా ఈ సోయాబీన్స్ కూడా అయితే మనం కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయించి పెట్టామో అవి కూడా ఈ టమాటా గ్రేవీలో వేసేసామంటే గనక చక్కగా ఉప్పు, గ్రేవీ పట్టేస్తాయి. మనకు ఆ పక్క కాకరకాయ కూడా వేగిపోయిందండి. ఎంత సింపుల్ రెసిపీనో తెలుసా? మీరిప్పుడు ట్రై చేశారో లేదో తెలీదు గానీ ఎవరైనా గానీ నేనైతే ట్రై చేసి తిని సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా. చాలా బావుంది. నేను తిన్నాకే ఈ రెసిపీ అనేది మీకింతగా చెప్తున్నాను. నేనైతే గనక 2 డేస్ ఏసుకొని తిన్నాను. అంత నచ్చింది నాకు. కారం అనేది మీరు తగినంత ఈ కాకరకాయకి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి. మనం ఆల్రెడీ దాంట్లో వేసాం సోయాలో కట్ట. సోయా కాకరకాయ వేపుడైతే అదిరిపోయిందండి. ఈటిలిని మిల్ మేకర్ అని కూడా అంటారు చాలా మంది. కొన్ని ప్రాంతాల్లో అయితే సోయాబీన్ కూడా అంటారు. మీ ఇష్టం అండి. ఏమన్నా పర్వాలేదు.
చాలా బాగున్నాయి. మీరు ఏ కూరలో వేసుకున్నా సోయా అయితే గనక చక్కగా భలే ఉంటుందండి. అంటే నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి బావుంటుందండి. ఇలా చేసి చూడండి. ఈ ఏపట్లో కొత్తిమీరేసి సర్వ్ చేసుకుంటే చక్కగా భలే ఉంటుంది. కొంచెం ఎక్స్‌ట్రా వేసుకోండి కొత్తిమీర బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. హెల్తీ కూడానండి. హెల్తీ ఎందుకంటారు అనుకుంటారా? హెల్తీయేనండి యాక్చువల్లీ 2 కూడా చాలా మంచివి. ఇలాగా మనం బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. చూసారా? ఎంతో చక్కగా మనకి వేపుడనేది రెడీ అయిపోయింది. సూపర్! మన ఈ రెసిపీ కోసం మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయడం అస్సల మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన ఛానెల్‌ని చూసి వదిలేయకుండా ఒక కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.